క్వశ్చన్ నంబర్ 301. క్రింది వాటిలో నేర్చుకున్న భావనలను మర్చిపోవడానికి దారి తీయనిది ఏది? ఆప్షన్స్ 1 ఆచరణ, 2 క్షయం, 3 అనుపయోగం, 4 జోక్యం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఆచరణ. క్వశ్చన్ నంబర్ 302. విద్యార్థుల సహజ సామర్థ్యం ఆధారంగా అభ్యసనాన్ని అందించే విద్య. ఆప్షన్స్ 1 విషయ కేంద్రీకృత, 2 ఉపాధ్యాయ కేంద్రీకృత, 3 అభ్యాసక కేంద్రీకృత, 4 పరీక్షా కేంద్రీకృత. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత. క్వశ్చన్ నంబర్ 303. చేతన మరియు చైతన్య సమరూప కవులలు. వారు అన్ని శారీరక అంశాలలో సారూప్యతను కలిగి ఉంటారు. అయితే చేతనకు చైతన్య కంటే ఎక్కువ భావోద్వేగ నియంత్రణ కలదు. దీన్ని సరిగ్గా వివరించే పెరుగుదల వికాస సూత్రం ఏది? ఆప్షన్స్ 1 వైయక్తిక భేదాల సూత్రం, 2 అవిచ్ఛిన్న సూత్రం, 3 పరస్పర సంబంధ సూత్రం, 4 వికాసం ఖచ్చితమైన దిశగా సాగే సూత్రం. సరైన సమాధానం ఆప్షన్ 1 వైయక్తిక భేదాల సూత్రం. క్వశ్చన్ నంబర్ 304. ఉద్దేశపూర్వకంగా వస్తువులను విసిరి అవి చేసే శబ్దం వంటి వాటి లక్షణాలను పరీక్షించే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశకు చెందుతాడు. ఆప్షన్స్ 1 ఇంద్రియ చాలక, 2 పూర్వ ప్రచాలక, 3 మూర్త ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నంబర్ 305. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది ఒక ఆప్షన్స్ 1 వ్యక్తిగత శాబ్దిక పరీక్ష, 2 సమూహ నిష్పాదన పరీక్ష, 3 సమూహ శాబ్దిక పరీక్ష, 4 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. క్వశ్చన్ నంబర్ 306. కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో పిల్లలు శిక్షను నివారించడం లేదా బహుమతులను సంపాదించడం వంటి వాటిపై ఆధారపడి ఒప్పు లేదా తప్పు, మంచి లేదా చెడు అనే తీర్పులు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆప్షన్స్ 1 పూర్వ సంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 స్వీయ అంగీకృత, 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. క్వశ్చన్ నంబర్ 307. క్రింది దశల్లో ఒకటి బోధనాభ్యసన ప్రక్రియ దశలో జరుగుతుంది. ఆప్షన్ 1 ప్రణాళిక, 2 తయారీ, 3 అమలు, 4 నివారణ. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అమలు. క్వశ్చన్ నంబర్ 308. లెవ్ వైగోట్స్కీ ప్రవేశపెట్టిన భావనను గుర్తించండి. ఆప్షన్స్ 1 వస్తు స్థిరత్వం, 2 సాంశీకరణం, 3 అనుగుణ్యం, 4 సమీప అభివృద్ధి క్షేత్రం జెడ్పీడి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 సమీప అభివృద్ధి క్షేత్రం జెడ్పీడి. క్వశ్చన్ నంబర్ 309. రేణు పూర్వ పాఠశాల దశకు చెందిన అమ్మాయి. పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన ఉపాధ్యాయురాలి వ్యవహార శైలులన్నింటినీ చూపిస్తూ నటిస్తుంది. బండూరా ప్రకారం అటువంటి అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఆప్షన్స్ 1 ఆవిష్కరణ, 2 పరిశీలన, 3 నిబంధన, 4 అంతర్దృష్టి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పరిశీలన. క్వశ్చన్ నంబర్ 310. ఒక ఉపాధ్యాయురాలు పాఠశాల కార్యక్రమంలో తన తరగతికై డంబ్ చెరాడ్స్ ఆట ఆడించే ప్రణాళిక చేసింది. ఆమె తన తరగతిని జట్లుగా విభజించింది. ఒక్కో టీంకి 3 పదాలకు నటించే అవకాశం ఇచ్చింది. జట్టులోని ఒక వ్యక్తి నటిస్తే మిగతా వారు ఆ పదాన్ని గుర్తించాలి. 2 ఉపాధ్యాయులు ఆటకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆటను చూసి ఆనందించారు. దీనిలోని మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యం ఏది? ఆప్షన్స్ 1 పదాలను గుర్తించడం, 2 ఆటకు తీర్పునివ్వడం, 3 నటించడం, 4 ఆటను ఆనందించడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 నటించడం. క్వశ్చన్ నంబర్ 311. వ్యక్తి యొక్క ప్రేరణ అతనికి నేర్చుకోవడానికి అవసరమైన దీనిని ఇస్తుంది. ఆప్షన్స్ 1 శక్తి, 2 సహజ సామర్థ్యం, 3 ప్రజ్ఞ, 4 ప్రోత్సాహకం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. క్వశ్చన్ నంబర్ 312.
ఇచ్చిన కృత్యానికి వైయక్తిక లేదా సమూహ అభ్యసన వ్యూహాన్ని ఎంపిక చేసేటప్పుడు ఉపాధ్యాయుడు క్రింది వాటిలో దేనిని పరిగణించాలి? చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఏ అభ్యసన లక్ష్యాలు, బి అభ్యాసకుడి నైపుణ్యాలు, 3 ఉపాధ్యాయుడి అభిరుచి. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే, అంటే అభ్యసన లక్ష్యాలు మరియు అభ్యాసకుడి నైపుణ్యాలు. క్వశ్చన్ నంబర్ 313. క్షేత్ర పర్యటనకు వెళ్ళిన ఒక పాఠశాల విద్యార్థి తిరిగి వచ్చి తన అనుభవాన్ని చలన కదలికలను మాత్రమే ఉపయోగించి తన తల్లికి వివరించాడు. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం విద్యార్థి ఇక్కడ ఉపయోగించిన ప్రాతినిధ్య విధానం ఏది? ఆప్షన్స్ 1 చిత్ర ప్రతిమ విధానం, 2 ప్రతీకాత్మక విధానం, 3 క్రియాత్మక విధానం, 4 చురుకైన విధానం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 క్రియాత్మక విధానం. క్వశ్చన్ నంబర్ 314. ఉపాధ్యాయుడు సున్నితంగా ఉండాలని చెప్పడంలోని అంతర్భావం. ఆప్షన్స్ 1 బలహీన విద్యార్థుల పక్షం వహించడం, 2 ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులందరూ కఠినమైన శారీరక శ్రమను మానుకోవడం, 3 విద్యార్థుల భావాలను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం, 4 విద్య వల్ల ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వైకల్యత గల పిల్లలను నిరుత్సాహపరచడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థుల భావాలను అర్థం చేసుకుని వారిని సౌకర్యవంతంగా ఉంచడం. క్వశ్చన్ నంబర్ 315. కింది వాటిలో విద్యార్థుల దుష్ప్రవర్తనకు ఆస్కారం ఇచ్చే ఉపాధ్యాయ సంబంధిత కారణాలను గుర్తించండి. ఇక్కడ మనకు ఏ వ్యంగ్యం, బి అనాసక్తికరమైన పద్ధతి, సి ప్రతిదీ తేలికగా తీసుకునే స్వభావాన్ని కలిగి ఉండడం, 4 విద్యార్థులందరినీ కృత్యాలలో పాల్గొనేలా చేయడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఏ, బి మరియు సి మాత్రమే, అంటే ఏ వ్యంగ్యం, బి అనాసక్తికరమైన పద్ధతి, సి అంటే ప్రతిదీ తేలికగా తీసుకునే స్వభావాన్ని కలిగి ఉండడం. క్వశ్చన్ నంబర్ 316. జనన పూర్వ వికాస దశల్లో సుదీర్ఘ కాలాన్ని కలిగిన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 అండం యొక్క కాలం, 2 పిండం యొక్క కాలం, 3 సంయుక్త బీజం యొక్క కాలం, 4 భ్రూణం యొక్క కాలం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 భ్రూణం యొక్క కాలం. క్వశ్చన్ నంబర్ 317. ఒక సంఘ సంస్కర్త బడిలో నమోదు కాని ఒక 8 ఏళ్ల బాలికను పాఠశాలలో చేర్చడానికి తీసుకొని వచ్చాడు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల ఆ బాలికను ఏ తరగతిలో చేర్చుకోవాలి? ఆప్షన్స్ 1 1వ తరగతి, 2 2వ తరగతి, 3 3వ తరగతి, ఆప్షన్ 4 పూర్వ ప్రాథమిక. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 3వ తరగతి. 8 ఏళ్ల బాలికను ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 3వ తరగతిలో చేర్చాలి. క్వశ్చన్ నంబర్ 318. తారండైక్ యత్నదోష అభ్యసన ప్రయోగంలో ప్రారంభంలో పేటిక తలుపు తెరుచుకోవడంలో విజయం అనేది ఏది? ఆప్షన్స్ 1 ఎంచుకున్న విజయం, 2 అంతర్దృష్టి విజయం, 3 ఆలోచనాత్మక విజయం, 4 అనుకోని విజయం. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 అనుకోని విజయం. క్వశ్చన్ నంబర్ 319. శాస్త్రీయ నిబంధనం యొక్క విలుప్తీకరణ నియమం దీన్ని సూచిస్తుంది. ఆప్షన్స్ 1 అప్రయత్నంగా ప్రతిస్పందన పునరుద్ధరణ ప్రక్రియ, 2 నిబంధిత ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ, 3 ఒక నిర్దిష్ట ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించే ప్రక్రియ, 4 ఏ ఉద్దీపనకైనా ఒకే రీతిలో ప్రతిస్పందించే ప్రక్రియ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ. క్వశ్చన్ నంబర్ 320. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం యోగా మరియు వ్యాయామాలు అధికారికంగా ప్రవేశపెట్టడం ఈ తరగతి నుండి మాత్రమే ప్రారంభం కావాలి. ఆప్షన్స్ 1 5వ తరగతి, 2 1వ తరగతి, 3 2వ తరగతి, 4 6వ తరగతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 6వ తరగతి. ఓకే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో 300కు పైగా సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి లింకు ద్వారా వాటిని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.